చేస్తూ ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారిని ఒక్క నిమిషం మాట్లాడవచ్చు. ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎంఈఓ భాస్కర్ గారికి, ప్రత్యేక అతిథిగా చేసిన మన ప్రీతమ శాసనసభ్యులు, వారికి ఎంతో పని ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులందరినీ తన సమక్షంలో ఒకసారి గౌరవించుకోవాలని చేసినందుకు స్వతహాగా ఏంటంటే వారు ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుల మీద వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఎంపీడీఓ గారికి, రిటైర్డ్ ఎంఈఓలకు, తెలుగుదేశం గారికి, అదేవిధంగా మన మధ్య ఒక రమణపేట రిటైర్డ్ ఎంఈఓ వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, వారు కూడా ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం. దాదాపు ఈ అవార్డ్స్ ఫస్ట్ ఫంక్షన్ మొదలుపెట్టినప్పుడు ఎందుకో టెన్షన్ పడుతున్నారు ఎంఈఓలు, ఉపాధ్యాయులు ఎట్లా అంది. సరే అప్పుడున్న అధికారులు కూడా కొంచెం డిస్కరేజ్ చేశారు. గొడవలు అయితే అదైతే ఇదైతే వీళ్ళకి స్థానికులను వాడికి సీనికులను చాలా కొంచెం డిస్కరేజ్గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కూర్చొని ముందుగా మొదలు పెట్టడానికి సాధారణ తెలుస్తాయి కదా. ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే నెక్స్ట్ టైం సర్దుకుంటాం అనే ఉద్దేశంతో అప్పటి నుంచి పరంపర కొనసాగిస్తున్నాం. కాకపోతే ఇక్కడ నేనేదో సాక్రిఫైస్ చేసినట్టు, నేను ఇది చేసినట్టు నన్ను అడగండి దయచేసి. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించుకునే ఒకటి అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా బాధ్యతగా దాదాపు 2015 నుంచి కూడా ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటే మధ్యలో ఒకసారి కరోనా టైంలో లాస్ట్ ఇయర్ 2024లో ఒకటి కొంచెం మిస్ అయింది. కాబట్టి ఇట్లాంటి చిన్న విషయాలు, చిన్న అబ్జెక్షన్స్ ఎక్స్టెండ్ అయిపోతూ మనం ఓవర్కమ్ అయిపోతూ ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. అదేవిధంగా 2018లో ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలామంది ఉపాధ్యాయులు నన్ను అడిగి డిమాండ్ చేశారు, సార్ ఇక్కడ నుంచి పోతున్నారు వాళ్ళు ఎట్లా అంటే, నేను పోయినా సరే ఎక్కడ పని చేసినా సరే మీరు వద్దనంత కాలం, మీకు బోర్ వచ్చినంత కాలం, వద్దు సార్ మీకు అన్నంత కాలం నేను మీకు డెఫినెట్గా మీ ఇంట్లో ఉంటాను, మిమ్మల్ని గౌరవించుకునే అవకాశం నేను వదులుకోనని వారికి మాట ఇచ్చిన. అదేవిధంగా నేను ఇప్పటికి కూడా వారికి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను డెఫినెట్గా విన్నట్టు ఉంటాను. అదేవిధంగా ఉపాధ్యాయుల ముందు పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళ ముందు ఏం మాట్లాడారో మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందర ఎక్కువ మాట్లాడలేను. నేను ప్రతి ఉపాధ్యాయ సమావేశాలకు చెప్పేది ఒకటి, ఒక్కొక్క ఉపాధ్యాయుడు యావరేజ్గా ఒక 30-35 years సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళ క్లాస్లో పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రైమరీ ప్రధానంగా ఏంటంటే విద్యకు పునాదులై ప్రాథమిక విద్యనే మొక్కలు వంగని మానవులు అంటారు కదా, అక్కడే కొంచెం విద్యార్థులు మెడియడం అవసరం. ఆ తర్వాత హై స్కూల్కి వస్తాడు. సాధారణంగా ఏం చేస్తారు, ప్రైమరీ స్కూల్ టీచర్లు మా స్కూల్ నుంచి వెళ్ళిపోయిన కానీ విద్యార్థులు గాలి వదిలేస్తారు. ఆ తర్వాత హై స్కూల్ దాటిపోతాడు, హై స్కూల్ దాటిపోయిన ఇంటర్మీడియట్ రకరకాల వెళ్ళిపోతుంటారు. చాలా విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే ప్రాపర్ గైడెన్స్ లేక. మీకు తెలుసు, ప్రైమరీ స్కూల్ నుంచి 1వ తరగతి విద్యార్థి 5వ తరగతి వచ్చే వరకు ఆ క్లాస్ రూమ్లో ఆ టీచరు కొంతమంది ఐడెంటిఫై చేయొచ్చు, 5 రోజుల 10 రోజుల వాళ్ళ ఇష్టం, లేదా మిగతా అందరూ ఎంకరేజ్ చేయగలట్లేదు. కొంతమంది సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు హై స్కూల్కి వస్తారు, అక్కడితో మీరు కంటిన్యూగా మీరు గైడెన్స్ ఇస్తూ పోండి. ఆ తర్వాత ఫ్యూచర్ ఫర్దర్ స్టడీస్ కూడా మీరు ఎక్కడైనా ఎంకరేజ్ చేసి ప్రాపర్ గైడ్ చేశారంటే ఒక మంచి విద్యార్థులు మీ మొత్తం 30 సర్వీస్ కాలంలో ఒక 100 మంది విద్యార్థుల్ని చాలా బ్రహ్మాండమైన పరువులు మీరు తీర్చితో ఉన్నారు. దయచేసి ప్రతి చోట నేను చెప్తున్నాను, ఇదొక్కటి దృష్టి పెట్టుకోండి. మీరు సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది విద్యార్థులు మీ దేంట్లో యాక్టివ్ ఉన్నారు ఏంటని మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి అదొకసారి మీరు మీ సర్వీస్లో కొత్త ఇయర్లో ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఏదైనా ఒక 30 years సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 30 years సర్వీస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు ఎంత ఎక్కువ మంది మీరు అంత ఎక్కువ మంది మీరు మంచి వాళ్ళ క్యారియర్ బిల్డప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ముఖ్యంగా ఈరోజు మండల స్థాయిలో అవార్డు అందుకోబోతున్న ఉపాధ్యాయులందరికీ, మరియు జిల్లా స్థాయిలో కొంతమంది ఉపాధ్యాయులు మన మండలం నుంచి 5 మంది ఉన్నట్టు అనుకుంటా, వాళ్ళు కూడా మరొకసారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నామని చేశారు.